దేవునికి స్తోత్రము. ఈ ఆదివారము కూడా ఈ మీడియా ద్వారా ఈ ఆరాధనలో పాలు పొందుతున్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. మీ బైబిలు పాటల పుస్తకం తీసుకుని ఈ ఆరాధనలో పాలు పొందాలని కోరుతా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా పరలోక తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ పాదసన్నిధికి వస్తూ ఉంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మీరు మాతో ఉండి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మీరు మా ఏడలు చేస్తున్న కార్యాలను బట్టి మరోసారి మేము స్తుతిస్తూ ఉంటున్నాం. మా చుట్టూ భయంకరమైన పరిస్థితులు ఉన్న ఈ దినాల్లో తండ్రి, మరి మిమ్మల్ని ఆరాధించుకున్నటకు, మిమ్మల్ని సేవించటకు, మిమ్మల్ని స్తుతించటకు మాకు ఇచ్చిన గొప్పతనం బట్టి ఆయిలిస్తూ ఉంటున్నాం. పాలు పొందుతున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు దీవించండి. మీలో మేము ముందుకు సాగు కృప దయచేయండి. పాటలలో, ఆరాధనలో, వాక్య పరిచయం మీ సహాయం దయచేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పాటలు పాడేవారు వచ్చి పాటలు పాడాలని వారిని కోరుతా ఉన్నాను. 2015 సప్లిమెంట్ నుండి 7వ కీర్తన పాడుకుందామండి. పరమందలి దేవ పరిశుద్ధ ప్రభువ యేసయ్య స్తోత్రమయ. 2015 సప్లిమెంట్ నుండి 7వ కీర్తన. పరమందలి దేవా పరిశుద్ధ ప్రభువా యేసయ్యా స్తోత్రమయ్యా. పరమందలి దేవా పరిశుద్ధ ప్రభువా యేసయ్యా స్తోత్రమయ్యా. నేరమించక మమ్ము చేర్చుకొంటివి, నేరమించక మమ్ము చేర్చుకొంటివి. పరిశుద్ధముగా జీవించమంటివి, పరిశుద్ధముగా జీవించమంటివి. పరమందలి దేవా పరిశుద్ధ ప్రభువా యేసయ్యా స్తోత్రమయ్యా. పరమందలి దేవా పరిశుద్ధ ప్రభువా యేసయ్యా స్తోత్రమయ్యా. పరిశుద్ధతలో నీవు మహనీయుడవు, సరిరారు నీకెవరు ఓ యేసయ్యా. పరిశుద్ధతలో నీవు మహనీయుడవు, సరిరారు నీకెవరు ఓ యేసయ్యా. అరికాలు మొదలు నడినెత్తి వరకు, అరికాలు మొదలు నడినెత్తి వరకు పాపముండగా మమ్ము శుద్ధీకరించితివి, పాపముండగా మమ్ము శుద్ధీకరించితివి. పరమందలి దేవా పరిశుద్ధ ప్రభువా యేసయ్యా స్తోత్రమయ్యా. పరమందలి దేవా పరిశుద్ధ ప్రభువా యేసయ్యా స్తోత్రమయ్యా. సరిచేసితివి నీవు మా జీవితములా, విరబూసే మాలోన పరమానందం. సరిచేసితివి నీవు మా జీవితములా, విరబూసే మాలోన పరమానందం. గురిలేని మాకు పరిశుద్ధతనిచ్చి, గురిలేని మాకు పరిశుద్ధతనిచ్చి, పరిపూర్ణతను మాకు గురిగా నిచ్చితివి, పరిపూర్ణతను మాకు గురిగా నిచ్చితివి. పరమందలి దేవా పరిశుద్ధ ప్రభువా యేసయ్యా
స్తోత్రమయ్యా. పరమందలి దేవా పరిశుద్ధ ప్రభువా యేసయ్యా స్తోత్రమయ్యా. చిరకాలములో మేము నీతో నుండా సరిపోయేడి పరిశుద్ధత మాకీయుమయా. చిరకాలములో మేము నీతో నుండా సరిపోయేడి పరిశుద్ధత మాకీయుమయా. స్థిరమైన మనసు నిన్ను పోలిన బ్రతుకు, స్థిరమైన మనసు నిన్ను పోలిన బ్రతుకు, నర శరీరధారి మాయేసు మాకిమ్ము. నర శరీరధారి మాయేసు మాకిమ్ము. పరమందలి దేవా పరిశుద్ధ ప్రభువా యేసయ్యా స్తోత్రమయ్యా. పరమందలి దేవా పరిశుద్ధ ప్రభువా యేసయ్యా స్తోత్రమయ్యా. నేరమెంచక మము చేర్చుకొంటివి, నేరమెంచక మము చేర్చుకొంటివి. పరిశుద్ధముగా జీవించమంటివి, పరిశుద్ధముగా జీవించమంటివి. పరమందలి దేవా పరిశుద్ధ ప్రభువా యేసయ్యా స్తోత్రమయ్యా. పరమందలి దేవా పరిశుద్ధ ప్రభువా యేసయ్యా స్తోత్రమయ్యా. యేసయ్యా స్తోత్రమయ్యా. ఉద్యోగ కీర్తనల నుండి 9వ కీర్తన పాడుకుందామండి. సదా స్తుతింతు యేసు రక్షక. ఉద్యోగ కీర్తన నుండి 9వ కీర్తన. సదా స్తుతింతు యేసు రక్షక. సదా స్తుతింతు యేసు రక్షక. యేసు రక్షక నిన్నే స్తుతింతు రక్షక, నిన్నే స్తుతింతు రక్షక. సదా స్తుతింతు యేసు రక్షక. సదా స్తుతింతు యేసు రక్షక. కష్టములందు స్తుతింతు, నష్టములందు స్తుతింతు. కష్టములందు స్తుతింతు, నష్టములందు స్తుతింతు. నిష్ఠాదే కదా శ్రేష్టమాదే కదా, సృష్టి నీదే కదా. నిష్ఠాదే కదా శ్రేష్టమాదే కదా, సృష్టి నీదే కదా. సదా స్తుతింతు యేసు రక్షక. సదా స్తుతింతు యేసు రక్షక. ఉపకారములకు స్తుతింతు, అపకారములకు స్తుతింతు. ఉపకారములకు స్తుతింతు, అపకారములకు స్తుతింతు. అపవాదురాని అపవాదు కాని కృప నీదేయని. అపవాదురాని అపవాదు కాని కృప నీదేయని. సదా
సదా స్తుతింతు యేసు రక్షక సదా స్తుతింతు యేసు రక్షక ప్రాణాపాయములో స్తుతింతు నీ ప్రాణాపాయమునే దలంతు ప్రాణాపాయములో స్తుతింతు నీ ప్రాణాపాయమునే దలంతు బహు ప్రాణమీదే నాకు ధ్యానమీదే లోకత్రాణమీదే బహు ప్రాణమీదే నాకు ధ్యానమీదే లోకత్రాణమీదే సదా స్తుతింతు యేసు రక్షక సదా స్తుతింతు యేసు రక్షక కరువు దుఃఖములో స్తుతింతు ఇరుకు వ్యాధులలో స్తుతింతు కరువు దుఃఖములో స్తుతింతు ఇరుకు వ్యాధులలో స్తుతింతు నా నిరుకు నీదే భక్త సరుకు నీదే క్రీస్తు కొరకు నీదే నా నిరుకు నీదే భక్త సరుకు నీదే క్రీస్తు కొరకు నీదే సదా స్తుతింతు యేసు రక్షక సదా స్తుతింతు యేసు రక్షక యేసు రక్షక నిన్నే స్తుతింతు రక్షక నిన్నే స్తుతింతు రక్షక సదా స్తుతింతు యేసు రక్షక సదా స్తుతింతు యేసు రక్షక. ఇంతవరకు పాటల ద్వారా మన దేవుని స్తుతించుంటున్నాము. మరి మన ఆరాధన నిమిత్తము హెచ్చరికలు మనకిచ్చుటకు సహాయ సంఘ కాపరి గారు రమేష్ బాబు గారు మన మధ్య ఉంటున్నారు. వారు వచ్చి ఆరాధన హెచ్చరికలు మనకు అనుసరిస్తారు. జాగ్రత్తగా విందాం. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని అపారమైన ప్రేమ చేత ఈ ఉదయకాల సమయంలో ఇటు రీతిగా సమకూడే కృపను దేవుడు అనుగ్రహించిన రీతిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో స్తుతి ఆరాధన హెచ్చరికల వాక్య భాగంగా 103వ కీర్తన 1 నుండి 5 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 103వ కీర్తన 1 నుండి 5 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, నీ ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు ప్రభువా. జాలిగల దేవుడవు, గడిచిన వారమంతా కూడా నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి నీ ప్రేమ చేత మరొక పునరుద్ధాన దినములో ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ పాదాల సన్ని చేరి నీ నామాన్ని మహింపరచుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు స్తుతి ఆరాధన హెచ్చరికల వాక్య భాగంగా నీ వాక్యములో నుండి మేము ధ్యానిస్తుండగా తండ్రి, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమె. దేవుని వాక్యములో నుండి 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. దావీదు భక్తుడు ప్రతి విధమైన పరిస్థితుల్లో కూడా ప్రభువుని స్తుతించడం నేర్చుకున్నాడు.
విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో కూడా అనేకమైన పరిస్థితులు మన జీవితంలో సంభవిస్తున్నప్పుడు విశ్వాసులుగా మనం కూడా నేర్చుకోవలసింది ఏంటంటే, ఏ పరిస్థితి మన జీవితంలో సంభవించినా ప్రతివేదన పరిస్థితుల్లో ప్రభువుని మహింపరిచే బిడ్డలుగా, ప్రభువుని ఘనపరిచే బిడ్డలుగా, ప్రభువుని హెచ్చించే బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఉదయకాల సమయంలో చదవబడిన వాక్య భాగంలో ఎందుకు ప్రభువును మనం స్తుతించాలి అని అంటే, దావీదు కొన్ని గుణ లక్షణాలు మనం చూసుకుంటే, దేవుడు దయగలవాడు, వాత్సల్యము చూపేవాడు, కరుణగల దేవుడు, కృపగల దేవుడు. మన జీవితంలో ఆయన దయచేత మనము గడిచిన వారమంతా కూడా క్షేమకరంగా ఉన్నాం. మనము, మన కుటుంబాలు, మన బిడ్డలు, మన పరిస్థితులు, మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా దేవుడు తోడుగా ఉండి మనల్ని నడిపించిన రీతిని బట్టి నిండు హృదయంతో మనం స్తుతులు చెల్లించవలసిన వారమే ఉన్నాం. అందుకని దావీదు ఇక్కడ, నా అంతరంగములన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు అంటే, వ్యక్తిగతంగా ప్రభువుని ఘనపరిచే బిడ్డలుగా ఉండాలి. అంటే మన జీవితంలో ఆయన చేస్తున్న కార్యాలను మనం ప్రతిదినం కూడా ప్రార్థనలో కూర్చున్నప్పుడైనా, ప్రార్థన కూడా మొదటిగా ప్రార్థనలో ప్రభువుని ఘనపరచడం అని అంటే, దేవుడు చేసిన మేళ్లను మనం జ్ఞాపకం చేసుకుని ప్రతిదినము కూడా మనం స్తుతించాలి, ఆయన నామను ఘనపరచాలి, ఆయన నామను మహింపరచాలి. ఆయన కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుని ఆత్మ సంబంధంగా బలపరచబడి మన విశ్వాస జీవితంలో ఇంకా మనం ముందుకు వెళ్ళే బిడ్డలుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. అది దేవుని బిడ్డలుగా ఇక్కడ, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేస్తున్న ఉపకారములలో దేనిని మరువకము. ఆయన మన జీవితంలో చేస్తున్న కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుని దేనిని మరిచిపోకుండా ప్రభువును మనం ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. దేనిని మరువకంటే, మన జీవితంలో అనేక కార్యాలు దేవుడు మనం చేస్తున్నాడు. మన జీవితంలో చేస్తున్న కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మన పట్ల చూపిన ప్రేమను బట్టి, మన పట్ల చూపిస్తున్న కనికరాన్ని బట్టి, ఆయన మన పట్ల చూపిస్తున్న దయను బట్టి, ఆయన మన పట్ల చూపిస్తున్న దీర్ఘశాంతమును బట్టి, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకనంటే, దేనిని మరువద్దంటే ఉపకారములను బట్టి కాదు, కానీ నిత్యము మన జీవితంలో ఆయన చూపిస్తున్న అనేక ఆశ్చర్య కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రతిదినము కూడా యెహోవా కనికరం మన మీద ఉన్నది. ఆయన కనికరము చేతనే, ఆయన దయచేతనే, ఆయన ప్రేమ చేతనే, ఆయన కృప చేతనే మనందరము కూడా ఈ రోజున మనం క్షేమకరంగా ఉన్నాం, ఆరోగ్యకరంగా ఉన్నాం, ఆయుస్తో ఉన్నాం. మన జీవితంలో ఏది ఆశించినా కూడా ప్రభువు మనకు అనుగ్రహిస్తున్న రీతిని బట్టి నిండు హృదయంతో మనం వందనాలు చెల్లించాలి. అన్నిటికంటే శ్రేష్టమైనది దేవుడిచ్చిన మనకేంటంటే రక్షణను బట్టి ఆయన చేస్తున్న ఉపకారముల్లో మొదటి ఉపకారం ఏంటంటే, ఆయన ఉచితమైన కృపచేత ఆయన ప్రేమలో మనల్ని జ్ఞాపకం చేసుకుని, ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకుని ఈ లోకంలో జీవించే కృపను మనకు అనుగ్రహించాడు. అందుకని ప్రభువును బట్టి మనం నిండు హృదయంతో మనం స్తుతులు చెల్లించవలసిన వారమే ఉన్నాం. 3వ వచనములో మనం చూస్తే, ఆయన నీ దోషములన్నిటిని కూడా క్షమించేవాడు, నీ సంకటములన్నిటిని కూడా కుదుర్చేవాడు. అంటే దేవుడిని ఎందుకు మనం స్తుతించాలనంటే, క్షమించువాడు. మన దోషములన్నింటినీ కూడా దేవుని ద్వారా మనకు క్షమాపణ దొరికింది. మన పాపముల నుండి, మన బంధకాల నుండి, మన చీకటి బ్రతుకుల నుండి దేవుడు మనల్ని క్షమించిన విధానమును మన జ్ఞాపకం చేసుకుని ప్రభువును నిండు హృదయంతో ఉదయకాల సమయంలో స్తుతించవలసిన వారమై ఉన్నాం. నేను 86 కీర్తన 5వ వచనం, ప్రభువా నీవు నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడు. ఎందుకు మనం ప్రభువును స్తుతించాలి అనంటే, దేవుడు ఆయన దయగల దేవుడు. ఆయన దయ మన పట్ల ఉన్న కారణం చేతే ఈ భయంకరమైన ఈ కరోనా వైరస్ లేకపోతే భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ ఉన్న ఏ శోధన కూడా మనల్ని అంటకుండా ప్రభు మనల్ని కాపాడుతూ, మనకు క్షేమమిస్తూ, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, మన జీవితంలో ఏ లోటు లేకుండా సమస్త విషయాల్లో దేవుడు మనల్ని నడిపిస్తున్న విధానమును బట్టి
నిండు హృదయంతో ప్రభువుకి వందనాలు చెల్లించవలసిన వారమే ఉన్నాం. అది నీ దోషములన్నిటిని కూడా క్షమించే దేవుడు, నీ సంకటములన్నిటిని కూడా కుదిర్చేవాడు. మనకు ఎదురవుతున్న ప్రతి విధమైన సంకటమైన పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో మనకి వస్తున్న శోధనకరమైన పరిస్థితులు అవ్వచ్చు, ఎదురవుతున్న పరిస్థితుల్లో మనం దిక్కుతోచ కొన్ని సందర్భాల్లో చాలా వేదన చెందుతాం, చింతపడతాం, దుఃఖిస్తాం, మనోవేదన కలిగి ఉంటాం. కానీ దేవుడు ఇక్కడ మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ సంకటములన్నిటిని కూడా, ఏ సంకటమైన పరిస్థితి మనకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని కూడా మనకు సమాధానం ఇచ్చి, మన జీవితంలో నెమ్మదినిచ్చి, మనలను సంతోషభరితులుగా చేస్తున్న దేవునికి ఈ ఉదయకాల సమయంలో మన నిండు హృదయంతో మన వందనాలు చెల్లించవలసిన వారమే ఉన్నాం. 4వ వచనం చూస్తే, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. దేవుడు విమోచన, సమాధిలో నుండి విమోచన అనే మాట మనం చూస్తే, ఒకవేళ మనం విమోచింపబడ్డాము అని అంటే, మన ఏదైనా బలహీనత లేకపోతే ఏదైనా శోధన, బలహీనతలు కొన్ని ఇప్పుడు భయంకరమైన అనేక మందికి ఈ కరోనా వైరస్ వ్యాధి బారిన పడిన వారు అనేక మంది చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అంటే నిజంగా సమాధి అని అంటే మరణము అనే మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమాధి అని దేన్ని అంటారు? మరణ సందర్భాన్ని సమాధి అంటారు. అంటే మన జీవితంలో మనం పుట్టినది మొదలు ఇంతవరకు అనేక వ్యాధుల బారిన పడ్డాం, అనేక బలహీనతలు మనకు గురి అవ్వాం. కానీ మనము ఈ బలహీనతల్లో కూడా మనం ఏ శోధన కూడా మనలను గురి కాకుండా మనలను క్షేమమిచ్చి, మనలను నయం చేసి, మనకు ఆరోగ్యం ఇచ్చే దేవునికి నిండు హృదయంతో మనం వందనాలు చెల్లించవలసిన వారమే ఉన్నాం. ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న 103వ కీర్తన 4వ వచనములో సమాధిలో నుండి అని అంటే, సమాధి అంటే గోతిలో నుండి, మరణములో నుండి, అంటే సమాధిలో నుండి విమోచించేవాడు దేవుడు ఒక్కడే. అంటే గోతిలో సమాధి అంటే ఆ గోతిలో నుండి, ఆ సమాధిలో దిగనవలసిన వారు మనందరం కూడా. కానీ ఆయన మనం ఏం చేస్తున్నారంటే, సమాధి బ్రతుకులను ఆయన లేవనెత్తి మనల్ని సజీవ లెక్కలో ఉంచి మనం ఈ రోజుని ప్రభువాన్ని స్తుతించుటకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన దేవునికి నిండు హృదయంతో మన వందనాలు చెల్లించవలసిన వారమన్నాం. 16వ కీర్తన 10వ వచనం, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. దేవుడు మనలను పాతాళములోనికి విడిచిపెట్టాడు. అందుకని దావీదు అంటాడు కదా, మన్ను నిన్ను స్తుతిస్తుందా అంటే, మనం అందరూ కూడా మట్టి దేహము, మరణిస్తే మట్టి అయిపోతాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఆయన నామాన్ని స్తుతించగలిగే కృపను దేవుడు అనుగ్రహించిన విధానం బట్టి మనం నిండు హృదయంతో ప్రభువుకి వందనాలు చెల్లించవలసిన వారమే. 49వ కీర్తన 15వ వచనంలో కూడా, దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించుచున్నాడు. పాతాళ బలములో నుండి అంటే పాతాళం బలమైనది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, మనం బలహీనులమే, కానీ దేవుడు బలవంతుడైన దేవుడు కాబట్టి ఆ పాతాళం అనే నరకపు బలము లేకపోతే ఈ మరణపు బలము నుండి మనల్ని విడిపించి దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చి మనల్ని క్షేమం ఇచ్చిన దేవునికి నిండు హృదయంతో వందనాలు చెల్లించవలసిన వారం విన్నాం. 5వ వచనములో ఏమున్నదంటే, పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరిచే దేవుడు. అంటే దేవుడు మన జీవితంలో మన జీవితంలో శోధనలు రాకుండా, వేదనలు రాకుండా, ప్రతి విధమైన పరిస్థితుల్లో కూడా ఆయన మనలను విడిపించి, ఆయన పక్షి ఎంత స్వేచ్ఛగా సంతోషముగా ఏ బాధ, ఏ వేదన, ఏ భయం లేకుండా ఎలాగైతే ఎగురుతుంటుందో, మానవుడిని కూడా దేవుడు ఇక్కడ సంతోషభరితులుగా చేస్తున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు. అంటే పక్షిరాజు యవనము ఎలాగైతే వృద్ధాప్యంలో మరలా నూతన శక్తి చేత నింపబడుతుందో, మన జీవితాలు కూడా అనుదినము కూడా ఆయన శక్తి చేత, ఆయన బలము చేత మనల్ని నింపుతూ, ఆయన మన బలపరుస్తూ, మనకు ఆరోగ్యం ఇస్తూ, మన జీవితాల్లో చేస్తున్న మేళ్లను బట్టి నిండు హృదయంతో మనం వందనాలు చెల్లించవలసిన వారం. ఇంకొక మాట కూడా చూసి మనం ముగిందాం. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవుడు మన జీవితంలో చేస్తున్న అనేకమైన మేళ్ళు, దేవుడు చేసిన మేళ్లను మనం జ్ఞాపకం చేసుకుంటే అవి లెక్కకు మించినవి.
ఆకాశం కంటే ఉన్నతమైన ఆయన కృపచేత మనల్ని నింపుతూ అనేకమైన మేళ్ళు మనం పుట్టినది మొదలుకొని ఇంతవరకు ప్రతి దినము ప్రతి క్షణము కూడా ఆయన మన ఏ అవసరతలనే కాదు కానీ మనం బ్రతికిస్తున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు, మనకు క్షేమం ఇస్తున్నాడు, మనం భద్రపరుస్తున్నాడు. ప్రతి విధమైన పరిస్థితుల్లో కూడా ఆయన మనలను మన జీవితంలో చేస్తున్న మేళ్లను బట్టి ప్రభువుకు నిండు హృదయంతో వందనాలు చెల్లించవలసిన వారం విన్నాం. దేవుని బిడ్డలుగా ఆయన చేసిన మేళ్లను బట్టి, ఆయన మన పట్ల చూపిస్తున్న కనికరాన్ని బట్టి, ఆయన మన పట్ల చూపిస్తున్న ప్రేమను బట్టి, ఆయన మన పట్ల చూపిస్తున్న దయను బట్టి నిండు హృదయంతో ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువుకి వందనాలు చెల్లించవలసిన వారమని. వీళ్ళున్నవారు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుని ఈ స్తుతి ఆరాధన హెచ్చరికలు ముగించుకుందాం. దేవుడు వీళ్ళున్నవారు కళ్ళు మూసుకుని ఒక 2 నిమిషాలు దేవుడు గడిచిన వారమంతా కూడా మన పట్ల, మన కుటుంబం పట్ల, మన కుటుంబాల్లో దేవుడి శోధన రాకుండా దేవుడు చేసిన మేళ్లను బట్టి, ఒకవేళ కొన్ని బలహీనతలు వచ్చినా ప్రభు ఏ శోధన కూడా మనల్ని అంటకుండగా మనల్ని కాపాడుతున్న విధానమును బట్టి మనం నిండు హృదయంతో మనం వందనాలు చెల్లిద్దాం. వ్యక్తిగతంగా ఒక 2 నిమిషాలు మనందరూ కూడా మన కుటుంబం పట్ల దేవుడు చేసిన మేళ్లను మన జ్ఞాపం చేసుకుని మనం హృదయంలో ప్రభువుకి ఆరాధన చెల్లిద్దాం. ఆయన ఆరాధనకు యోగ్యుడైన దేవుడు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక దావీదు ఎన్నో శోధనలు వచ్చిన ప్రతి విధమైన శోధనలో కూడా ప్రభువుని ఎలాగైతే గణపరిచాడో, ఆయన బిడ్డలుగా యోగ్యత లేని మనలను ఆయన ఇచ్చిన రక్షణ పాత్రను చేతపోని ప్రభువుని గణపరుద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని గడిచిన వారమంతా కూడా నీ రెక్కల నీడలో భద్రపరిచి ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఇటు రీతిగా నీ సన్నిధిలో కూడి నిన్ను ఆరాధించుటకు, నీ నామను మహిమపరచుటకు మాకు ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. జాలి గల దేవుడవు, నీ ప్రేమ, నీ కనికరం, నీ కృప మా మీద ఉన్న కారణం చేతనే ప్రభా మీ లోకంలో మేము అందరం కూడా క్షేమకరంగా ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రభా సహవాస నాయకులన్నీ దయగలస్తలు పెడుతున్నాం. నీ కుమారుడికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు. కుటుంబాన్ని బట్టి ప్రభా నీకు నిండు హృదయంతో నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ కుమారుని పరిచర్యలో బలమైన సాధనంగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి కూడా నీకు స్తుతులు నాయన. సహవాస ఉపనాయకులు ఇమానేలి అయ్యగారిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కుమారుని కూడా నువ్వు బలపరిచిన ఆయన, నీ కుమారుడికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. పరిచర్యలో నీ కుమారుని కూడా వాడుకుంటున్న రీతిని బట్టి కూడా నీకు స్తుతులు నాయన. మరి ముఖ్యంగా ప్రభా మా సిటీ టెబనికల్ సంఘాన్ని నీ దయగలస్తలు పెడుతున్నాం. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. అనేక మంది బిడ్డలు బలహీనపడినా ప్రభా నీ కృపచేత బిడ్డలను స్వస్థపరిచి వారి జీవితాలను చేసిన కార్యాలను బట్టి ప్రభా నిండు హృదయంతో నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా మా సంఘంలో ఉన్న కుటుంబాల్లో ప్రభా నువ్వు ఇచ్చిన సమాధానం బట్టి, నెమ్మదిని బట్టి, సంతోషాన్ని బట్టి కూడా నీకు వందనాలు నాయన. అలాగే సహవాసంలో బిడ్డలు అనేక మంది బిడ్డలు బలహీనపడినా ప్రభా నీ అపారమైన ప్రేమ చేత బిడ్డలను జ్ఞాపం చేసుకుని ప్రభా ఏ శోధన కూడా వారిని అంటకుండగా ప్రభు నువ్వు చేసిన కార్యాలన్నింటిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహవాసంలో ఉన్న సేవకులందరినీ కూడా నువ్వు ఆశ్రయించిన ఆయన వారి కుటుంబాలను బట్టి కూడా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దైవదికాల సమయంలో ప్రభా మరి ముఖ్యంగా మరి దేవా సిటీ టెబనికల్ సంఘంలో జరుగుతున్న వార కార్యక్రమాలు, గడిచిన వారంలో జరిగిన కార్యక్రమాలన్నింటిని బట్టి కూడా నీకు వందనాలు. ఈ వారంలో జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా నీ నామఘనత కొరకు జరిపించుకోనమని, జరగబోయే దేవాన తండ్రి వాక్య ఆరాధనలో ప్రభ నీ సన్నిధి నుంచి తండ్రి వాక్యాన్ని అందిస్తున్న నీ సేవకుని ప్రభ నీ సిలువ చాటును మరుగుపరిచి మాకు కావలసిన నీ జీవాహారాన్ని అందించి తండ్రి నీ దాసుని ఏడంతల ఆత్మచేత నింపి కనికరించి మాతో మాట్లాడమని, జరగబోయే కార్యక్రమం అంతా కూడా నీ నామఘనత కొరకు జరిపించుకోనమని మా రక్షకుడు నాయని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామాన్ని అతి మిక్కిలి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. వర్తమానం ముందు మరొక పాట మనం విందాము. శ్రద్ధగా అందరం కలిసి పాడదాము. ఉద్యోగ కీర్తన నుండి 252వ కీర్తన పాడుకుందామండి. ఆత్మాదీపమును వెలిగించు యేసు ప్రభు. ఉద్యోగ కీర్తన నుండి 252వ కీర్తన. ఆత్మాదీపమును ఆత్మాదీపమును వెలిగించు
యేసు ప్రభో ఆత్మాదీపమును ఆత్మాదీపమును వెలిగించు యేసు ప్రభో ఆత్మాదీపమును ఆత్మాదీపమును మార్గం బంతయు చీకటిమయము మార్గం బంతయు చీకటిమయము స్వర్గనగరికి మార్గం బెటులో స్వర్గనగరికి మార్గం బెటులో సదయా నీవే నన్ను పట్టుకుని సదయా నీవే నన్ను పట్టుకుని సరిగా నడుపుము ప్రేమ పదమున సరిగా నడుపుము ప్రేమ పదమున ఆత్మాదీపమును ఆత్మాదీపమును వెలిగించు యేసు ప్రభో ఆత్మాదీపమును ఆత్మాదీపమును వసించుము నా హృదయమునందు వసించుము నా హృదయమునందు వసించుము నా నయనములందు వసించుము నా నయనములందు అన్నియు నిర్వాహించుచున్నావు అన్నియు నిర్వాహించుచున్నావు నన్నును నిర్వాహించుము ప్రభువా నన్నును నిర్వాహించుము ప్రభువా ఆత్మాదీపమును ఆత్మాదీపమును వెలిగించు యేసు ప్రభో ఆత్మాదీపమును ఆత్మాదీపమును కలుషాత్ములకై ప్రాణము బెట్టి కలుషాత్ములకై ప్రాణము బెట్టి కష్టములంతరింపజేసి కష్టములంతరింపజేసి కల్వరి సిలువలో కార్చిన రక్త కల్వరి సిలువలో కార్చిన రక్త కాలువయందు కడుగుము నన్ను కాలువయందు కడుగుము నన్ను ఆత్మాదీపమును ఆత్మాదీపమును వెలిగించు యేసు ప్రభో ఆత్మాదీపమును ఆత్మాదీపమును వెలిగించు యేసు ప్రభో ఆత్మాదీపమును ఆత్మాదీపమును. ఈ సమయంలో మరొకసారి మీ అందరికీ ప్రభునామమున వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ఇంతవరకు ఈ ఆరాధనలో పాలు పొందినందుకు వందనాలు. ఈరోజు కానీ వారంలో కానీ పుట్టినదినం జరిపించుకుంటున్న స్థానిక సంఘ బిడ్డలు లేక సహవాసంలో ఉన్న సేవకులు లేక సంఘాల్లో ఉన్న బిడ్డలకు మీ అందరికీ ప్రత్యేకమైన పుట్టినదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ వివాహ దినం జరిపించుకున్న వారు ఉన్నట్లయితే మీరిరువురికి భార్యాభర్తలకు స్థానిక సంఘంలో ఉన్న వారికైనా లేక సహవాసంలో ఉన్న వారికైనా
వివాహ దిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మరొకసారి మా జీవితాల్లో నూతన సంవత్సరాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఎవరైతే ప్రభువా మరి ఈ దినము కానీ వారంలో కానీ పుట్టినదినం జరిపించుకుంటూ ఉన్నారో, లేక వివాహ దినం జరిపించుకుంటూ ఉన్నారో, మరొక నూతన సంవత్సరము వారికి ఇచ్చిన వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ నూతన సంవత్సరంలో నూతన దీవులు వారికి అనుగ్రహించండి. నూతనమైన విధంగా మీ మార్గాలను నడిచి మీ కొరకు సాక్షులుగా జీవించి మీ కొరకు అనేక ఆత్మను సంపాదించేవారుగా చేయండి. నూతన ఆశీర్వాదాలు వారి కుటుంబాల్లో వారి జీవితాల మీద దయచేయమని ఈ సమయంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాము. దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము 12వ వచనము నేను చదువుతూ ఉన్నాను. బైబిల్ ఉన్నవారు జాగ్రత్తగా తీసి గమనించాలని కోరుతూ ఉన్నాను. దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము 12వ వచనము. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలిచిచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతివారిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. మరొక వాక్యభాగంలో చదువుతా ఉన్నాను. 119వ కీర్తన 33వ వచనం నుండి 37వ వచనం వరకు చదువుతున్నాను. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడువచేయుము. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. కీర్తనకారుడు ఇక్కడ చాలా మాటలు రాస్తూ చివరికి అన్నాడు కదా, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. పౌలు గారు దెస్సలోనిక సంఘాన్ని రాస్తూ దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలి అని వారిని హెచ్చరించి ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవునికి తగినట్టుగా నడుచుట అనే అంశం మీద మనం ఆలోచన చేద్దాం. నేను వాళ్ళారా, ప్రభువును నమ్మిన మనము, క్రైస్తవులుగా జీవిస్తున్న మనము దేవునికి తగినట్టుగా నడుచుకొనవలసిన అవసరత ఉంది. ఈ రోజున మనము ఏ రీతిగా మన నడత దేవునికి తగినట్టుగా ఉన్నదో లేదో గమనించగలుగుతూ ఉంటున్నామా? దేవునికి తగినట్టుగా ఉండటం మనము నడుచుకొనవలసిన వారమై ఉన్నాం. అమెరికా దేశంలో కొన్ని సమాధులు, ప్రత్యేకమైన సమాధులను కావలి ఉండే సైనికులు ఉంటారు. ప్రముఖమైన వ్యక్తులు చనిపోయిన సమాధులను వారు కావలా ఉంటారు. సర్వసాధారణంగా అటువంటి కావలి ఉండే సైనికులు ఆయా ప్రత్యేకమైన సమయాల్లో వారు ఆ చనిపోయిన వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటూ కొంత సమయాల్లో ఆ కావలి ఉండే సైనికుడు 21 అడుగులు వేస్తాడు ముందుకు. 21వ అడుగు వేసేటప్పుడు తన యొక్క ముఖాన్ని ఆ సమాధి వైపు తిప్పుతాడు. సరిగ్గా 21 సెకండ్ల తర్వాత మరలా తన ముఖాన్ని మరొక దిశకు తిప్పి తన చేతిలో ఉన్న ఆ తుపాకీని మరొక దిశకు తిప్పి మళ్ళా 21 అడుగులు వెనక్కి వేస్తాడు. అలాగా అనేక సందర్భాలలో ఆ ప్రత్యేకమైన సమయాల్లో ఆ సమాధులను దగ్గర ఉండే కాపలా కాసే సైనికులు చేసే పనులు సుమారుగా జూలై 1, 1937వ సంవత్సరం నుండి ఈ వ్యవహారం జరుగుతూనే ఉంది. ప్రత్యేకమైన సమాధులు అంటే ప్రముఖ ప్రెసిడెంట్లు కానీ
ప్రముఖ వ్యక్తుల సమాధులు ప్రముఖ చోట్ల ఉన్నప్పుడు దానిని కాచుటకు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. వారి పని చాలా కష్టతరమైనదే. నిజానికి దాని కొరకు అప్లై చేసేవారు 80% మంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే దానికి తగిన శిక్షణ 250 పరీక్షలు అందులో ఉంటాయి. ఎత్తు సరిపోవాలి, 5 అడుగుల 11 అంగుళాల నుండి 6 అడుగుల 4 అంగుళాల వరకు ఉండాలి. వారి వేస్ట్ నడుము భాగం 30 అంగుళాల లోపే ఉండాలి. అటువంటివి చాలా ఉంటాయి. దానిలో సెలెక్ట్ అయిన వారు ప్రత్యేకమైన వస్త్రాలతో ప్రత్యేకమైన బ్యాడ్జీలతో వారు దానిని కాస్తూ ఉంటారు. ఇన్ని గంటలకు ఒకరు అన్నట్టుగా దానిని రొటేట్ చేస్తూ ఉంటారు. చాలా తక్కువ మంది మాత్రమే దాన్ని సెలెక్ట్ అవుతూ ఉంటారు. ఏమాత్రం పొరపాటు వారు నడిచిన నడతలో కానీ వారు నిలబడిన పద్ధతిలో కానీ వారు చేయవలసిన కార్యక్రమంలో తప్పు జరిగితే వారి యొక్క మెడలో బ్యాడ్జీ అన్ని తీసేసి ఇంటికి పంపించేస్తారు. ఈరోజు నువ్వు ప్రభు బిడ్డగా చెప్పుకుంటా ఉన్నావు. దేవుని యొక్క వాక్యానుసారమైన నడత జీవితము మనలో ఉంటున్నదా? దేవుని కొరకు దేవుని మహిమార్థమై మనము జీవించవలసిన వారం వింటున్నాం. క్రైస్తవుని యొక్క జీవితము నడతతో పోల్చబడింది. బైబిలులో క్రైస్తవుడిగా జీవించే జీవితము ఒక నడతతో పోల్చబడింది. ఎటువంటి నడత? యాత్రికుని నడత అనే మాట మనకు కనబడతా ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనములో ఈ మాట రాయబడింది. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఈ మాట మనకు కనబడతా ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు. ఫిలిప్పీ సంఘాన్ని రాస్తూ 3వ అధ్యాయంలో మన పౌరస్థితి పరలోకం ఉంటున్నది. ఈ లోకంలో తాత్కాలికంగా మనం జీవిస్తూ ఉన్నామన్న మాట కనబడుతూ ఉంది. ప్రియమైన వారులారా, మనము నడిచే నడత యాత్రికుని నడతతో పోల్చబడుతూ ఉంది. రకరకాల యాత్రికులు మనం చూస్తూ ఉంటాం. మన దేశంలోనే కన్యాకుమారి నుండి కాశీ వరకు నడిచిన యాత్రికులు ఉంటారు. వారు ఎల్లవేళలా వారు అనుకున్న గమ్యం వైపు నడుస్తూనే ఉంటున్నారు. ఈ మధ్యనే లాక్డౌన్ కాలంలో వారి వారి గృహాలకు వెళ్ళుట కొరకు, వారి వారి రాష్ట్రాలు వెళ్ళుట కొరకు, ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు లేని దినాల్లో కొంతమంది వారి యొక్క వస్తువులను పట్టుకొని రోడ్డు మార్గాన్న వారు రాష్ట్రాలు దాటి వెళ్ళిన సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. ఏ గమ్యానికి వారు చేరాలో ఆ గమ్యం వైపే వారు నడుచుకుంటూ వెళ్ళి ఉంటున్నారు. కొంతమంది సాధించారు, కొంతమంది మధ్యలోనే చనిపోయిన వారు కూడా మనకు వినబడి ఉంటున్నారు. ఈరోజు మన క్రైస్తవ జీవితము యాత్రికుని నడతతో పోల్చబడుతూ ఉంది. నువ్వు వెళ్ళవలసిన గమ్యం వైపే నీ దృష్టి పెట్టి నడుచుచూ ఉంటున్నావా? విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించి యేసు వైపే చూస్తూ మనము ఈ ప్రయాణంలో ముందుకు సాగవలసిన వారమే ఉన్నాం. కానీ చాలామంది ప్రారంభమైతే బాగానే ప్రారంభిస్తూ ఉన్నాం, కానీ మన గమ్యాన్ని మరిచి ఇష్టానుసారంగా లోకములో జీవించే జీవితం ఉంటున్నామా? దేవునికి తగినట్టుగా మనం నడవాలి. ఈ నడత క్రైస్తవ జీవితంలో ఉన్న నడత యాత్రికుని నడతతో దేవుని వాక్యం పోల్చబడి ఉంటున్నది. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఎలాగ నడవాలో మరొక మాట రాయబడి ఉంటున్నది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో యేసు ప్రభువును వెంబడించే వారి గురించి మాట ఆయన చెప్పి ఉంటున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనము. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన్ను తాను ఉపేక్షించుకొని నడవాలి. నేను అనేది ఉన్నంతకాలము
నేను అనేది మన జీవితంలో ఉన్నంతకాలము కూడా మనం ప్రభువు కోసం సరిగా నడవలేం. ఒకడు యేసు వద్దకు వచ్చాడు, నేను కూడా నిన్ను వెంబడిస్తానన్నాడు. అప్పుడు ఆయన అన్నమాట ఏంటంటే, తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించి నడవాలి. ఈరోజు మన నడత మనల్ని మనము ఉపేక్షించుకొని నడతగా ఉందా? ఇంకా నేను అనేది బ్రతికిన కారణాన్న లోకములో ప్రభువు కొరకు నడవలేకపోతా ఉన్నాం. నేను అనేది బ్రతికిన కారణాన స్వార్థం కోసమే జీవిస్తూ ఉన్నాం. నేను అనేది బ్రతికిన కారణాన ప్రభు యొక్క ప్రేమను లోకానికి చూపించలేకపోతా ఉన్నాం. తన్ను తాను ఉపేక్షించుకొని నడత. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో క్రైస్తవ జీవితాన్ని గురించి మరొక మాట చెప్తూ ఉంటున్నాడు, ఎలా నడవాలో. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతా ఉన్నాను, గమనించండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి, ఎలైనగా మీరు మృతి పొందితిరి. మనము ప్రభువుతో తిరిగి లేపబడిన కారణాన పైనున్న వాటినే వెతికి నడవాలి. భూ సంబంధమైన జీవితాన్ని కలిగి ఉండకూడదు, అనగా ప్రత్యేకించుకొని నడత. దేవుని యొక్క క్రైస్తవ జీవితాన్ని కలిగిన మనము లోకముతో ప్రత్యేకించబడిన వారంగా ఉండాలి. అందుకనే రోమా సంఘానికి రాస్తూ 12వ అధ్యాయంలో 1-2 వచనాల్లో ఈ మాట కనబడుతూ ఉంటున్నది. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగంగా మీ శరీరములను ఆయన సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. లోక మర్యాదను అనుసరించకుండగా దేవుని చిత్తములో మనం నడుచుకోవాలి. ప్రత్యేకించబడిన జీవితము మనది కనుకనే ప్రత్యేకమైన వ్యక్తులుగానే ప్రభు కొరకు మనము నడుచుకొనవలసిన వారమై ఉన్నాం. తర్వాత మన నడత శ్రమలతో కూడిన నడకే. పేతురు రాస్తా ఉన్నాడు, 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇంచిపోయెను. మీరు తన అడుగు జాడలలో నడుచుకున్నట్లు మాదిరించి వెళ్ళాడు, మన కొరకు బాధపడి. ఈ క్రైస్తవ జీవితం అనేది పూల మార్గం కాదు, అది ముండ్ల బాటే, శ్రమలతో కూడిన బాటే, శ్రమలతో కూడిన నడతే. ఈరోజు మనము ప్రభు కొరకు జీవించుచున్నప్పుడు ఖచ్చితంగా సాతానుడు, ఖచ్చితంగా లోకము మనకు రకరకాల ఆటంకాలు కలిగిస్తూ ఉంది. అయినా ప్రభు మన కోసం చూపిన మాదిరి మార్గములో ఆయన ఎలాగైతే శ్రమలు పడినప్పటికీ శ్రమలను జయించి ముందుకు సాగి ఉంటున్నాడు, మనము ఆ రీతిగా నడిచే వారంగా ఉంటున్నామా? సామెతల గ్రంథం అంటాడు, నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. 4వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట కనబడుతూ ఉంది. నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును, ఇది జయముతో నిండిన మార్గము. ఈరోజు ప్రభు కొరకు ఏ రీతిగా నడుచుచూ ఉంటున్నాము, నడవగలుగుతూ ఉంటున్నాం? చైనా దేశంలో మిషనరీలుగా వెళ్ళాలి అనుకున్న వారు ముందు చైనా భాషను నేర్చుకునేటకు లాంగ్వేజ్ స్కూల్లో చేరి ఉంటున్నారు. అక్కడ కొంతమంది చైనాకు వెళ్ళాలనుకున్న మిషనరీలు రోజు పాఠాలు నేర్చుకుంటూ ఉన్నారు, చైనా భాషను నేర్చుకుంటూ ఉన్నారు. ఒకరోజు క్లాసు జరగకముందు టీచర్ గారు లోపలికి వచ్చారు, అందరిని చూచారు. ప్రతి ఒక్కరి దగ్గర వారు ముందు నడుచుకుంటూ వెళ్ళి వారిని చూసుకుంటా వారందరినీ ఎన్ని రోజులు ఉన్నాయో అన్ని రోజు కూడా తిరిగి మరలా
తన టేబుల్ దగ్గరకు వచ్చి నిలబడ్డారు. రూమ్లో ఉన్న వాళ్ళందరినీ ఒక మాట అడిగారంట. నా గురించి ఏదైనా ప్రత్యేకత ఈరోజు మీరు గుర్తించారా అని అడిగారంట. అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు, మౌనంగా ఉన్నారు. ఒక విద్యార్థి, అంటే మిషనరీగా వెళ్ళబోయే ఒక విద్యార్థి చెయ్యెత్తి అన్నాడంట, నేను గమనించాను, మీరు చాలా సుందరమైన పరిమళ తైలాలను వేసుకున్నారు, ఆ వాసన నేను గుర్తించగలిగాను అన్నాడంట. అప్పుడు మిగిలిన వాళ్ళందరూ నవ్వారంట. అప్పుడు టీచర్ అన్నాడంట, అదే ఈరోజు మీకు నేను నేర్పించబోయే ఒక సత్యము. మీరు ఈ క్లాసులో కొంతకాలం ఉంటారు, మీరు చైనా భాషలో అందరూ మాట్లాడేటట్లుగా మాట్లాడి వారిని ప్రభు దగ్గరికి నడిపించడం అంత సులువైనది కాదు. ఎందుకంటే భాష కొంచెం కష్టంగా ఉంటుంది. వారికిలాగా మీరు మాట్లాడలేరు కొంతకాలం తర్వాత. కానీ మీరు వారి ముందు దేవుని కొరకు నడిచే ఆ సువాసన లాంటి జీవితమే వారిని మీలో ఉన్న గుర్తింపును తీసుకురాగలదు. ఇప్పుడు ఎలాగైతే నేను వేసుకున్న సువాసన సెంటు మీరు గుర్తించగలిగారో, అలాగే యేసు ప్రభువులో ఉన్న ప్రత్యేకత మీ నడతను బట్టి వారు గుర్తించగలరు. అది మీరు మొదట నేర్చుకోవాలి అని వారికి ఆ పాఠాలు చెప్తున్న సమయంలో ఒకనొక సందర్భంలో ఆమె నేర్పించింది. నిజమే ప్రియుని వాళ్ళారా, బైబిల్ బాగా చదివి బైబిల్ ప్రకారం నడవాలి అంటే మొదట మనం ప్రభువుని ఎరగాలి. రెండవది, ఎన్ని ఆటంకాలు ఎన్ని అడ్లు వస్తామన్నా సరే వాక్యానుసారమైన జీవితాన్ని మనము కలిగిన వారంగా ఉండాలి. ఈ క్రైస్తవ నడత, దేవునికి తగినట్టుగా నడిచే నడత మనకు సహాయం చేయుటకు మనకు ఎల్లవేళలా ఆయనే మనకు జతగా ఉన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఆమోసు గ్రంథంలో అంటాడు 3వ అధ్యాయము 3వ వచనంలో, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట కనబడతా ఉంది, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. దేవునితో కలిసి మనం నడవాలి అంటే ఆయనతో తగిన సంబంధాన్ని మనము కలిగి ఉండవలసిన వారం ఏంటున్నాం. ఆయన మనతో నడిచేవాడు. అందుకనే మొదటగా మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో ఆయన చాలా స్పష్టంగా వివరించాడు. 2వ కొరింథీ 6వ అధ్యాయము 16 నుండి 18 వరకు కలిసి ఉంది. మధ్యలో రాయబడింది, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును, నేను వారిలో నివసించి సంచరింతును. ఆయన మనతో కలిసి నడవాలని కోరుకుంటా ఉన్నాడు. యోహాను రాస్తాడు, మన సహవాసం అయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునితో కలిసి ఉన్నామనే మాట యోహాను రాసిన మొదటి పత్రికలో రాసి ఉంటున్నాడు. దేవుడే మనతో కలిసి నడవాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి మన నడత ఆయనకు అనుగుణంగా ఆయనకు తగినట్టుగా నడవవలసిన వారమే ఉన్నాం. ఈ దేవుని గురించే అబ్రహాముతో ఆయన అన్న మాట ఏంటంటే, అబ్రహాము గురించి రాసిన మాట ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. సర్వశక్తిని జత మనం కలిగి ఉంటున్నాం. మన దేవుడు సాధారణమైన దేవుడు కాదు. అంటున్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా ముందర నా సన్నిధిలో నువ్వు నడువు. సర్వశక్తి కలిగిన దేవుని జత మనము కలిగి ఉంటున్నాం. మత్తయి సువార్త 28:20 వచనంలో ఏముందంటే, దానికి ముందు వచనాల్లో ఆయన మనకు గొప్ప ఆదేశాన్ని ఇచ్చి ఉంటున్నాడు. ఆ తర్వాత ఆయన అన్నమాట అంటే,
మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనము. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఎల్లవేళలా ఉండే జత ఆయన. అన్ని సమయాల్లో మనతో ఉండే దేవుడు. ఆయన పనిని చేయుట కొరకు ఆయన సత్య సామర్థ్యాలను ఆయన మనతో పాటు ఉంచిన దేవుడు. యుగ సమాప్తి వరకు సదాకాలము నేను నీతో ఉన్నాను. ఈరోజు సర్వాధికారి అయిన దేవుడు, మనతో ఎల్లవేళలా ఉండే దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువు మనతో ఎల్లవేళలా ఉండే దేవుడు. మనం ఎటువంటి భయంకరమైన పరిస్థితులు గుండా నడుచుచున్నప్పటికీ, ఎటువంటి శ్రమల గుండా మనం వెళుతూ ఉన్నప్పటికీ, సాతాను ఎటువంటి ఆటంకాలు మనం కల్పించినప్పటికీ, దేవునికి తగినట్టుగా నడుచుచూ ఉన్నప్పుడు ఆయన మనతో ఎల్లవేళలా ఉండే దేవుడు అన్న విషయాన్ని మనము గుర్తించుకొనవలసిన వారం వింటున్నాం. చాలా రకరకాల ఆటంకాలు రావచ్చునేమో. ఒక పాస్టర్ గారు ఒక వివాహాన్ని జరిగించిన తర్వాత మరలా కారులో వారు ఊరు వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రక్కన కూర్చున్న స్నేహితుడు అన్నాడు, జాగ్రత్త, చీకటి పడింది, 1 మైలు తర్వాత 2 మైళ్ళు గుంతలు గతుకులు వస్తున్నాయి ఈ రోడ్లో, కాబట్టి జాగ్రత్తగా నడిపించాలి కారుని అన్నట్టుగా చెప్పి ఉంటున్నాడు. మూడోది తనకు అంతగా అర్థం కాలేదు, కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్ గారికి అర్థమైంది, జీవితంలో నిజమే 1 మైలు దూరం సాఫీగా జరుగుతూ ఉంటే తర్వాత మరొక వచ్చే 2 మైళ్ళు చాలా ఆటంకాలు, ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఏమాత్రం అజయగర్తగా ఉన్నా సరే ప్రక్కదారి పెడతాం, లేక గుంతలో పడతాం, లేక గోతులో పడతాం. దీనివల్ల దేవునికి తగినట్టుగా మనము నడవలసిన వారం ఏంటున్నాం. ఈరోజు సాతానుడు మనకు కలిగించే ఆటంకాలను జయించుకుంటాం. ప్రభు సహాయాన్ని బట్టి మనము నడవగలుగుతూ ఉన్నామా? ఎలాగ నడవాలి అది కూడా దేవుడు తన వాక్యం రాసి ఉంటున్నాడు. 2వ కొరింథీ పత్రిక, కొరింథీలు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటున్నది. కొరింథీలు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, వెలుచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము. మన యొక్క నడత ప్రభు కొరకు మాదిరిగా, ప్రభు కొరకు ఆయన తగినట్టుగా జీవించాలంటే విశ్వాసముతో నడవాలి. విశ్వాసం అంటే అర్థం మనకు తెలుసు. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 1వ వచనం రాస్తా ఉన్నాడు. విశ్వాసం అంటే ఏంటంటే, చదువుతున్నాను చూడండి అక్కడ, హెబ్రీ 11 1వ వచనం, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. కనబడకపోయినా దేవుని వాక్యంలో రాయబడిన విషయాలు నిజమైనట్టుగానే మనం గుర్తించి వాటిని నమ్మి ముందుకు సాగాలి. వెలుచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము. భౌతికమైన శరీరం అంతా కనబడితేనే నడుస్తాం, కానీ ఆత్మీయ జీవితము విశ్వాసముతో నడవలసిన జీవితము. ఈరోజు దేవుని వాక్యం చదువుతూ ఉన్నాము, విశ్వాసముతో దానిని మనము అన్వయించుకోగలుగుతూ ఉన్నామా? చదవబడిన వాక్య ప్రకారంగా, వినబడిన వాక్య ప్రకారంగా మన నడతలో దానిని అమలు పరుచుకొనుచుంటున్నామా? నడిచే విధానం మొదటిగా విశ్వాసముతో నడవాలి. రెండవది, మనము పాత జీవితంలో లేము, ఇప్పుడు నూతన జీవితం ఉంటున్నాం. కాబట్టి నూతన జీవితంలో ముందుకు సాగాలి. రోమపత్రిక 6వ అధ్యాయము 4వ వచనం రాస్తా ఉన్నాడు, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులుండి ఎలాగ లేపబడునో గమనించండి, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు, నూతన జీవము పొందిన వారమై నడుచుకోవాలి. ఈరోజు నూతన జీవం కలిగినట్లుగా నడుచుకుంటూ ఉన్నామా? లేక ఇంకా పాత అలవాట్లలో, పాత బతుకులోనే జీవిస్తూ ఉన్నామా? ప్రభువు మనకిచ్చిన నూతన మార్గములో నడిచే వారంగా మనము ఉండాలి. అందుకని అన్నాడు, పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ఏమన్నాడంటే, 2 పేతురు 1వ అధ్యాయం 9వ వచనంలో, అక్కడ మన జీవితంలో, ఈ నూతన జీవితంలో, విశ్వాసముతో ప్రారంభించబడిన ఈ జీవితంలో ఒకదానికొకటి ఎలాగ మనం అమర్చుకొని
అక్కడ వివరిస్తూ ఉంటాడు. 5వ వచనం నుండి విశ్వాసం మీద సద్గుణము, సద్గుణమందు జ్ఞానము, జ్ఞానమందు ఆశనిగ్రహము, ఆశగుణం సహనము, సహనమందు భక్తి, భక్తి ద్వారా సహోదర ప్రేమ, సహోదర ప్రేమ దయ అమర్చుకొని నడవాలంటున్నాడు. 9వ వచనం అంటాడు, ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడునగును. మన జీవితంలో ఒకదాని మీద ఒకటి దినదినము అమర్చుకోవాలి. విశ్వాసముతో ప్రారంభించబడిన జీవితంలో అక్కడ 7 మెట్లు మనకు కనబడుతూ ఉన్నాయి. అవి ఎవరికైతే లేవని మర్చిపోతూ ఉన్నారో వారు పూర్వ జీవితంలో ఉన్నట్టుగా నడుస్తూ ఉన్నారు. ఈరోజు నూతన జీవము పొందిన వారమై ప్రభు కొరకు నడవాలి. మీకా గ్రంథం 6వ అధ్యాయంలో ఎలా నడవాలో మరొక మాట చెప్పబడుతూ ఉంది. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దీన మనసు కలిగి దేవుని ఎదుట నడుచుకోవాలి. నా మనసు మీరును కలిగి ఉండండి అన్నాడు. ఈరోజు దీన మనసు కలిగి నడిచే వారంగా ఉంటున్నామా? అహంభావంతో నడుస్తూ ఉన్నాం. నా ఇంత గొప్ప పాస్టర్ గారు, లేక నా ఇంత గొప్ప సంఘ పెద్ద, నా ఇంత గొప్ప విశ్వాసి లేడు అన్నట్టుగా అహంభావం కలిగి నడుచుకుంటా ఉన్నాం. దీన మనస్సు కలిగి మనము క్రైస్తవ యాత్రలో నడవవలసిన వారమై ఉంటున్నాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో మరొక మాట ఎలాగ నడవాలో వివరిస్తూ ఉన్నాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకునుడి. మన భౌతిక దేహం శరీరానుసారంగా నడవాలని కోరుకుంటూ ఉంటుంది. కానీ ప్రభువుని నమ్మిన మన ఆత్మీయ జీవితము ప్రభువులో కొనసాగాలన్న, ప్రభువులో నడవాలన్న కోరికలు మనకు తెలియజేస్తూ ఉంది. ఈరోజు ఆత్మానుసారముగా నడుచుకుంటూ ఉన్నామా? పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన మన జీవితాలు పరిశుద్ధాత్ముడు మనం నడిపించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ అనుసారముగా ఆయన చెప్పినట్లుగా నడిచే వారంగా ఉంటున్నామా? ఆత్మానుసారముగా నడుచుకొనుడి. కీర్తన 86:11 వచనంలో కీర్తనాకారుడు ఎలాగ నడవాలో మరొక మాట అక్కడ రాసి ఉంటున్నాడు. 86వ కీర్తన 11వ వచనము, యెహోవా నేను నీ సత్యము అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపము. నీ సత్యమును అనుసరించి నడుచుకోవాలి. దేవుని వాక్యమే సత్యము. ఆ వాక్యమును చదువుతూ ఉన్నాం, కానీ ఆ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి నడిచే వారంగా మనం ఉంటున్నామా? యెహోవా అని కీర్తనగారుడు ప్రార్థన చేస్తాము. నీ సత్యములో నడుచుకున్నట్లుగా నాకు నేర్పించు. దేవుని సత్యములో నడుచుకోవాలి. ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనములో మరొక మాట కనబడుతూ ఉంది. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఎలాగైతే యేసుప్రభు ప్రేమ కలిగి మన కోసం చనిపోయాడో మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకొనుడి. క్రైస్తవ జీవితమే ప్రేమతో నడిచే నడత, కలహాలతో జీవించే నడత కాదది. ఒకవేళ ఎవరైనా మనం ద్వేషించినా సరే ఇతరులు మనం ప్రేమించవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ ఎవరైనా మనలను గాయపరిచినా సరే వారిని మనం ప్రేమించవలసిన వారమై ఉంటున్నాం. అందుకని అక్కడ యేసుప్రభు యొక్క మాదిరి మనం చూపించాడు. ఎలాగైతే యేసుప్రభువును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కోసం చనిపోయాడో మనం కూడా అలాగే ప్రేమ కలిగి నడుచుకోవాలి. కొలసీ సంఘాన్ని కూడా రాస్తూ మరొక మాట రాసి ఉంటున్నాడు. కొలసీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము, సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు
సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ఈరోజు దేవుని వాక్యానుసారమైన జ్ఞానము కలిగిన వారమై దేవునిలో నడుచుకుంటూ ఉన్నామా? అప్పుడే మనము దేవునికి తగినట్టుగా నడుచుకునే వారంగా ఉంటాం. ఎలా నడవాలి? విశ్వాసంతో నడవాలి, నూతన జీవముతో నడవాలి, దీన మనసు కలిగి నడవాలి, ఆత్మానుసారంగా నడవాలి, దేవుని సత్యములో నడవాలి, ప్రేమ కలిగి నడవాలి, జ్ఞానము కలిగి నడవలసిన వారం వింటున్నాం. అప్పుడే దశలోనిక సంఘాన్ని రాసినట్టుగా దేవునికి తగినట్టుగా మనము నడవగలమన్న విషయాన్ని గుర్తించాలి. దేవునితో కలిసి నడిస్తే అనేకమైన దీవెలు మనకు ఉంటున్నాయి. దేవునితో కలిసి నడిచినప్పుడు, దేవుని తగినట్టుగా నడిచినప్పుడు అనేకమైన ఆశీర్వాదాలు మనం కలిగి ఉండగలుగుతూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధి మనతో ఉన్నప్పుడు అనేకమైన దీవెనలు మనం కలిగి ఉండగలము. ఈరోజు మన నడత ఏ రీతిగా ఉంటున్నది? ఒక యవనస్తురాలు, ఫ్లోరెన్స్ చాడ్విక్ అనే యవనస్తురాలు అంతకుముందు ఇంగ్లీష్ ఛానల్ని, అంటే యూరప్ దేశంలో, యూరప్ ఖండంలో లండను దేశానికి ప్యారిస్ నగరానికి మధ్యలో ఉన్న ఇంగ్లీష్ ఛానల్ని, అంటే సుమారుగా 34 కిలోమీటర్ల దూరం ఆ కొండకు అటు ఇటు కూడా ఈదేసింది. అటువంటి అమ్మాయి ఫ్లోరెన్స్ చాడ్విక్ జూలై 4న కాలిఫోర్నియా రాష్ట్రానికి ప్రక్కనే ఉన్న ఒక ద్వీపం, క్యాటిలైనా ఐలాండ్ అన్నారు, అక్కడి నుంచి కాలిఫోర్నియా లాంగోర్డ్ బీచ్కు సుమారుగా 22 మైళ్ళు, అంటే 35 కిలోమీటర్లు. ఆమె దానిని ఈదుటకు మొదలుపెట్టింది, ఎక్కడ ఆగకుండా. ఇప్పటికే 15 గంటలు ఆమె ఈదుతూ ఉంది. మధ్యలో అక్కడక్కడ కొన్ని షార్కులు వస్తే వాటిని బెదిరించారు తుపాకులతో. మొత్తానికి చక్కగా సాగుతున్న ప్రయాణము. కానీ చాలా ఫాగ్ ఉంటున్నది. ఫాగ్ అంటే మంచు. మనకు అప్పుడప్పుడు రోడ్డు మీద వెళుతూ ఉన్నప్పుడు ఆ మంచు వలన ఎదురుగుండా ఉన్న వాహనాలు కూడా కనబడవు ఆయా సమయాల్లో. ఈమెకు ఆ మంచులో ఇంకెంత దూరం ప్రయాణం చేయాలో తెలియట్లేదు. కానీ కూడా ఉండే ఆమె ట్రైనర్ గారు బోట్లో ఉంటూ మనం దరికి వచ్చేసాము అని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. అయినా సరే 15 గంటలు ప్రయాణం చేసిన ప్రయాణంలో ఇంకా ఎంత దూరం ప్రయాణం చేయాలో ఫాగ్ వలన కనబడక ఆమె ఇంకా విరమించుకుంటున్న సమయంలో ఆ ట్రైనర్ గారు ప్రక్కనున్న బోట్లో ఉంటూ, నువ్వు చేయగలవు, కొద్ది దూరం ఉంది, మనం చేయగలమంటే నాకు ఇంకెంత దూరం ఈదాలో నాకు అర్థం కావట్లేదు, కనబడటం లేదు అని ముగించేసి ఆ బోట్ ఎక్కింది. కానీ తీరా చూస్తే ఇంకొక మైలు మాత్రమే, అంటే 2 కిలోమీటర్లు మాత్రమే సుమారుగా మిగిలింది. అప్పుడు ఆమె ఎంతో నిరాశ పొందింది ఆ సమయంలో. తర్వాత మళ్ళీ ప్రయాణం చేసింది అనుకోండి వేరే సమయంలో. కానీ గమ్యము కనబడక ఆమె ప్రయాణాన్ని విరమించుకుంది. ఈరోజు మన గమ్యం యేసు ప్రభు. మనకు మాదిరి గురించి వెళ్ళాడు, మనకు ముందుగా ఉంటున్నాడు, విశ్వాసన కర్త, దాన్ని కొనసాగించి యేసు వైపు చూస్తూ ఆయన మార్గంలో నడవాలి. అది నేను దశలోనిక సంఘానికి వివరిస్తూ ఉన్నాడు. దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోనండి. ఈరోజు ఎలా నడవాలో దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఎలాగా ప్రభు కోసం ముందుకు సాగాలో మనకు దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటున్నది. ప్రభు మహిమార్థమే ఎలాగ ఈ లోకంలో జీవించాలో మనకు ఆయన వాక్యం తెలియజేస్తూ ఉంది. మనం ఆయన ఎదుట ఎలా నడుచుకుంటా ఉన్నాం. అందుకనే పౌలు గారు ఆ సంఘాన్ని రాస్తూ, ఎలాగ మీరు నడుచుకోవాలో మేము మీ ఎదుట నడిచి చూపించాం, మీరు మా మార్గంలో నడవండి అని వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చాలా సమయంలో మనము కూడా పరిస్థితులను బట్టి, సమాజాన్ని బట్టి మనము
నడవలసిన నడతలో మనము అపజయాన్ని పొందేవారంగా ఉంటున్నామా? ముందుకు సాగే బదులుగా వెనకడుగు వేస్తూ ఉన్నామా? ముందుకు వెళ్ళే బదులుగా పక్కదోవ పడతా ఉన్నామా? మనకు మాదిరిగా అనేక మంది భక్తుల యొక్క జీవితం మనకు కనబడతా ఉంది. మనము ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగుటకు అనేక మంది భక్తుల జీవితాలు మనం ముందుంటున్నాయి. బైబిల్లో దేవునికి తగినట్టుగా మనము నడవలసిన వారం వింటున్నాం. తలలో వంచి కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం, నూతన తీర్మానం చేసుకుందాం. ఈ రోజు నుండి ఇంతవరకు ఒకవేళ నడిచిన నడతను బట్టి దేవునికి స్తోత్రాలు. ఎక్క నుండి అయినా సరే ఇంకనూ ప్రభు కొరకు వేగంగా ఆయన కొరకు జీవించి నూతన ఆత్మల సంపాదనలోనూ ప్రభు కొరకు మాదిరిగా ఉండుటలోనూ అనేకులకు సువాసనగా ఉండుటలోనూ దేవునికి తగినట్టుగా నడిచి ప్రభువును మన జీవితాల్లో మహిమపరుద్దాం. మహోన్నతుడైన మా పరలోక తండ్రి, ఉదయకాల సమయంలో మీ పాసంగా వస్తూ ఉంటున్నాం. తెస్సలోనిక సంఘానికి మీరు పౌలు ద్వారా దేవునికి తగినట్టుగా నడుచుకోవాలని మీరు కోరి ఉంటున్నారు. కీర్తనాకారుడు కూడా మీ మార్గంలో నేను నడుచులాగా నా సహాయం దయచేయమని కోరుతూ ప్రార్థన చేసిన మాటలు మేము చదివి ఉంటున్నాం. ఈ రోజున ప్రభువా, మేము మీ బిడ్డలుగా మార్చబడినప్పటికీ ఇంకనూ లోకం మాలో ఉన్న కారణాన్న, లోకాశలతో నింపబడిన కారణాన్న, లోక మర్యాదలతో నింపబడిన కారణాన్న మీ యొక్క మార్గంలో మేము నడవలేకపోతూ ఉన్నాం. మిమ్మల్ని మేము గణపరుచుకోలేకపోతూ ఉంటున్నాం. ప్రభువా, మీరు ఆశించిన ఫలాలు మేము ఫలించలేకపోతూ ఉంటున్నాం. ఆత్మల సంపాదనలో వెనుకబడిపోతూ ఉంటున్నాం. మీకు తగినట్టుగా నడిచి అనేకులకు మాదిరికరంగా జీవించి అనేకులకు ప్రోత్సాహకరంగా నడిచి మీ నామాన్ని కనపరిచే వారంగా చేయమని ఈ కార్యక్రమంలో పాల్పొందిన వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ స్థానిక సంఘాన్ని, సహవాసన సంఘాలను మీరు బలపరిచి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరితో సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.